నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్రావు నరసింహ, జూపల్లి కృష్ణారావులు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మాడుగుల మండల కేంద్రంలో 12,70,00,000 రూపాయలతో నిర్మించబోయే 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. 220 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వెల్లండి నుండి చిరసనగళ్ల వరకు 40 కోట్లతో నిర్మించే బీటీ రోడ్లకు శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టారు. కోనాపూర్ నుండి మాడుగుల వరకు, అలాగే మాడుగుల నుండి దేవరకొండ రోడ్డు వరకు 70 కోట్ల రూపాయలతో నిర్మించే బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. కల్వకుర్తి ప్రజలు మంత్రులకు గజమాలలతో ఘనస్వాగతం పలికారు. విశేషమైన ఆదరణకు, ప్రజల అభిమానానికి మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ అభివృద్ధి కార్యక్రమాలకు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాంటి శాఖలు నిర్వహిస్తూ ఎన్నో హాస్పిటల్ అప్గ్రేడ్ చేస్తూ అందులో భాగంగా కల్వకుర్తిలో చేయడం జరిగింది. ఇలా పత్రికల్లో చూసినప్పటి ఒక కర్ణాటక అమ్మాయిని ప్రాణం పోతుంటే వాళ్ళని భక్తించిన వాళ్ళని ఉచితంగా వైద్యం చేయించి ఒక ప్రాణానికి ఇలా నిలబెడితే ఆ కుటుంబం అంతా వచ్చి ఆయన కలిసిపోయింది. వాళ్ళు అలా ప్రతి విషయంలో ఉన్న వారు రావడం, వారితో పాటు పెంపుతూ ప్రియతమ నాయకుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం 30 సంవత్సరాలుగా నాకు సమీపంగా ఉంటుంది. ఇద్దరు కోల్ ఫ్రెండ్స్ గా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ఇద్దరు రాజీనామా చేయడమే కాదు, ఎన్నో పోరాటాలు, అభివృద్ధి కార్యక్రమాలు వారు మాట్లాడిన జిల్లాలో, నేను నల్గొండ జిల్లాలో కార్యక్రమాలు చేస్తున్న మా మిత్రుడు, మంచి నిజాయితీ వాడు, అందరూ అజాత చెప్పుకుంటారు. వారిని మా సోదరుడు మరొక ఉన్నతమైన ముఖ్యమంత్రి డాక్టర్గా సేవలు అందిస్తున్న నాగర్కర్నూలు ఎమ్మెల్యేగా చేసిన రాజేష్ రెడ్డి గారికి, అలాగే ఆనంద్ గారు, రామరెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్లకు, ఎందుకంటే ఇంకా ఇతర మంత్రులు మాట్లాడాలి, నాగర్కర్నూలు ప్రోగ్రాం ఉంది కాబట్టి తప్పకుండా మా ఎమ్మెల్యే గారు రోజుకు ఆనందం తల్లి, ముందరం తల్లి వరకు ఆ రోజులు కూడా త్వరలోనే డ్యామ్ ప్రాజెక్టు వచ్చే నెలలో పిల్లలు ఉన్నాయి. దాంతో పాటు వారు కొన్ని చెందిన రోడ్డు పెట్టిన ఆ రోడ్డును ఆరోగ్య శాఖలో ఉందని ప్రతి ఒక్కరు కూడా నారాయణ రెడ్డి గారి కోరిక మేరకు మీ అందరి సాక్షిగా ఇక్కడ ఇదే ప్రాంతానికి చెందిన మన నాయకుడు ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా ఆ సీరియల్ చూస్తాను. ఏం సీరియల్ అది? ఆ సీరియల్ నాకు ఎక్కువ చూడదు కాబట్టి నాకు తెలియదు. ఏదైతే పేరు చెప్పండి. ఆ మొబైల్ రేటింగ్. ఇంకొకటి అథారిటీ దారేది మీరు అది పెట్టింది. మరి వాళ్ళ పిల్లలు ఏదవుతారుగా. అందుకనే పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించాలి. ఇలాంటి ఎక్కడ చూసినా వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో మీకు తెలియని పరిస్థితుంది. నాలుగు మార్గం తక్కువ వస్తే ఆత్మహత్య చేసుకుంటారు. ప్రేమించిన పెళ్లి పిల్లలు చేసుకోరు, ప్రేమించిన పాప పెళ్లి చేసుకొని ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. గంజాయి తాగుతా ఉన్నారు, డ్రగ్స్ తాగుతా ఉన్నారు. అందుకే మీ పిల్లలకు మీ గ్రామాలలో వాళ్ళని పరిస్థితులు చేసుకుంటే రైతు సంఘాలు, యువజన సంఘాలు అందరూ ఒక తాటిపైకి వచ్చి ప్రత్యేకత కాడ కూర్చొని నిర్ణయాలు తీసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయితే దాన్ని ఏదన్నా దీన్ని ఏమంటారు? సెల్ ఫోన్ ఏమంటారు? దీన్ని ఏమంటారు? దీన్ని సెల్ ఫోన్. దీన్ని నెల ఖర్చు 300 రూపాయలు, 350 రూపాయలు రిపీట్. ఇది నా దృష్టిలో దీన్ని సెల్ ఫోన్ అంటారు. నేనేమంటా దీన్ని అరచేతిలో వైకుంఠం అంట. అరచేతిలో వైకుంఠం. ప్రపంచంలో ఎక్కడ చీమ చెట్టు కూడా కనపడుతుంది, వినపడుతుంది. ఏది కావాలంటే లెక్కలైనా, సైన్స్ అయినా, ఇంగ్లీష్ అయినా, భాషలైనా ఏదైనా నేర్చుకోండి, ₹1 ఖర్చు కాకుండా. అంటే
మీరు మహిళా సంఘాలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఏ వ్యాపారం చేసుకుంటే నిలబడుతుంది. ఇంప్లిమెంట్ బాధ్యత పిల్లలు ఏముంటుందో నిలబడుతుంది. అంటే చదువుల పేరు మీద లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. మనం దీన్ని చక్కగా పనికొచ్చడానికి వాడికి పనికొస్తుంది, చెడు పని ఉంటుంది ఇందులో. అంటే ఆ కట్టుబాటు చేసి కర్మం చేయాలని పిల్లలు. ఈరోజు 136 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది దార్శనికులను, త్యాగమూర్తులను, సమాజ నిర్మాణాలను, సిద్ధాంత పనులను ఈ దేశాన్ని కాంగ్రెస్ ఎప్పుడైనా స్వేచ్ఛను, రాజ్యాంగాన్ని, అకౌంటబిలిటీ ఈరోజు ఇదే ప్రాంతం పాలమూరు జిల్లా, గతంలో పాలమూరు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, ఈరోజు నాగరికర్నూలు జిల్లా, కలవకుర్తి ప్రాంతం. ఏ గ్రామానికి పోయినా కనీసం 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆనాడు పేదవారికి భూపంపకం చేసిన చరిత్ర కాంగ్రెస్. ఏ గ్రామానికి పోయినా పేద కుటుంబానికి ఇళ్ల స్థానం, ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఈనాడు కూడా 2 పథకాలంటే రాజశేఖర గారు. ఏ కుటుంబాన్ని తీసుకున్నా ఇంధనం అంటే గౌరవము, ప్రేమ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అంటే మామూలు విషయం కాదు. త్యాగాలు, తెగింపు, ప్రాణ త్యాగాలు ఇవన్నిటిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ ఒక రాష్ట్రాన్ని విభజిస్తే ఇంకో ప్రాంతంలో నష్టపోతామని తెలిసి అయినా మాటిచ్చినము. తెలంగాణ త్యాగాలను గుర్తించడము, తెలంగాణకు న్యాయం చేయాలి, తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రంగా మార్చాలి అని మాటిచ్చి నిలబెట్టుకుంది కాంగ్రెస్. ఈరోజు 2 అంశాలను రిజర్వేషన్, రెండవది వర్గీకరణ, మూడవది జై బాపు, జై భీమ్, రాజ్యాంగం, సంవిధానం. అంటే కాంగ్రెస్ ఆలోచన ఏ రకంగా ఉంటుంది? పేదవాడిని ఓటు చేసుకుంటుంది. ఆ కుటుంబాలు, ఆ ప్రజలు మా ప్రజలు. మన ఆలోచన కూడా మార్పు రావాలి. రాజ్యాంగ నిర్మాత ఏమన్నాడు? ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క కుటుంబము ప్రశ్నించే తత్వము పెరగాలి. స్థిరాస్తులు రావు, విద్యావంతులు కావాలి. ప్రజాస్వామ్యం పరిగెత్తాలంటే, ఆ ఓటుకు విలువ ఉండాలంటే, నాకు ఇలాంటి నాయకుడు కావాలంటే రాబోయే 5 సంవత్సరాలకు ఇలాంటి ప్రభుత్వం గురై మనం ఓటేసుకుని నష్టపోకూడదు. ఒక పార్టీ చరిత్ర, ఒక అభ్యర్థి చరిత్ర, ఆరోగ్యానికి సంబంధించింది.